హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను నిమ్మకారం చేయబోతున్నాను. నిమ్మకాయలేమో ఒక 6 తీసుకున్నాను. ఏ సైజులైనా తీసుకోవచ్చండి, చిన్నవి పెద్దవి తీసుకోవచ్చు. నేనేమో 2 కలిపి తీసుకున్నాను అనమాట. ఇది ఎంత జ్యూస్ వస్తుందో దానికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. నిమ్మకాయలు కట్ చేసిన వాటిని ఇలా జ్యూస్ పిండుకోవాలండి. గింజలు వచ్చినా కూడా పర్వాలేదు. ఇవి గింజలతో పాటు జ్యూస్ తీసినా కూడా గింజలు తర్వాత సపరేట్గా స్పూన్తో తీసేయచ్చు. నిమ్మకారానికి లెమన్ జ్యూస్ ఎంత ఉందో దానికి సరిపడా ఎండుమిర్చి తీసుకున్నాను. మెంతులు 1/2 స్పూన్ వేసి నూనెలో వేసి ఫ్రై చేసుకున్నాను. వీటిని చల్లారిన తర్వాత మిక్సీలో వేస్తాను. పొడి ఎక్కువ మెత్తగా ఉండకూడదండి, కొంచెం గరగరగా ఉండాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఉండాలి. తగినంత సాల్ట్ అండి, రాళ్ళు వేస్తున్నాను. ఎండుమిర్చి కారం అండి, పొడి చేసింది మెంతులు ఎండుమిర్చి. దీంట్లో మనం చూసుకుని వేసుకోవాలి. కారం కరెక్ట్గా వేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. మా ఇంట్లో మీడియంగా తింటారు. నిమ్మకారం చూడండి భలే కలర్గా వచ్చింది, రెడ్గాను. మిరపకాయలు ఫ్రై చేసాం కదా, అందుకని కలర్ బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు పోపు వేసుకుందామండి. పోపు లేకపోయినా కూడా బాగుంటుంది, ఇలాగే తీసుకోవచ్చు. పోపు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈరోజు అవిల్ చేయబోతున్నానండి. వెజిటబుల్స్ అంతా ఉడకపెట్టాను. అరటికాయ, క్యారెట్, ములక్కాడ, బఠానీ, బీన్స్ అన్నీ వేసి ఉడకపెట్టాను. ఇటేమో వైట్ రైస్ అవుతున్నది. పోపుకి నూనె కాగిందండి. ఇప్పుడు ఆవాలు వేస్తున్నా. ఇప్పుడు ఎండుమిర్చి, ఇప్పుడేమో ఇంగు వేసుకోవాలి. ఇంగువే టేస్ట్ అండి. ఈ నిమ్మకారానికి, ఆరెంజ్ కారానికి ఇంగువే టేస్ట్. దీంట్లో వేసేసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, నిమ్మకారం రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి. రైస్కి, టిఫిన్కి కూడా నంచుకోవచ్చు. ఇడ్లీ, ఉప్మా, దోశ అన్నిటికీ కూడా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.